గురించి నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు వినటకు మద్దులైంది. ఎప్పటికీ సువార్త సభలకే వెళ్తే ఎలా? బేసిక్సే. చిన్నపిల్లలకు నర్సరీ ఎల్కేజీకి పంపించినప్పుడు వాళ్ళకు ఏబిసిడీలు పెట్టిస్తే ఏ ఏ ఏ ఏ ఏ ఏ మళ్ళీ తర్వాత బి పెట్టిస్తే బి 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 ఎంతకాలం పెట్టిస్తారు? విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? అప్పుడప్పుడు ఏవైనా ప్రత్యేక కోడికలు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఏవైనా ఉంటే అలాంటి వాటి ఖచ్చితంగా మంచి సిద్ధాంతంతో కూడుకున్నటువంటి ఆ మీటింగ్స్ తప్పకుండా హాజరు కావాలి. అఫ్కోర్స్ ఈరోజు యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉన్నారు, బట్ అన్నీ కూడా సరైనటువంటి సిద్ధాంతాలు కానే కావు. జాగ్రత్తగా ఆలోచించేయాలి. నేను ప్రతి ఒక్కరికి ఒకే ఒక విషయం చెప్తాను. నేను సరైనటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి సంఘానికి వెళ్ళండి. ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక సహోదరుడు మా సంఘానికి వచ్చేవాడు. ఆ సహోదరుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? సార్, నా దేవుని గురించి మీరు మాట్లాడట్లేదు కాబట్టి నేను రాను. ఎవరయ్యా మీ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడట. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసుప్రభు వారు పుట్టాడట. సెలవు వేయబడ్డప్పుడు శ్రమ పడింది యేసుప్రభు కాదట, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి శ్రమ పడ్డాడట. చూడండి, ఆయన అన్నాడు, నా దేవుని గురించి మీరు మాట్లాడట్లేదు కాబట్టి నేను రావట్లేదు. అంటే ఆయనను ఏమనాలి? ఒక శిశువు అనాలి. బైబిల్ అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంటే ఆ సహోదరుడు అంటున్నాడు, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇంటి నిండా చెత్త చెదారం నింపుకున్నాడు. ఇంట్లోకి వెళ్తే భయంకరమైన వాసన, వెళ్ళడం మానేశాను. పరిశుభ్రత తర్వాత పరమాత్మ. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఆ సహోదరుడు ఆధ్యాత్మికంగా వెనకబడిపోయాడు. వాక్యము క్రమంగా చదవట్లేదు. పరిశుద్ధాత్మ సహాయంతో లేఖనాలు మనం గ్రహించగలగాలి. అందుకే పౌలు అంటున్నాడు, యూదా క్రైస్తవులతో మనం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. లైట్ అయ్యగానే ఓ నిజమైనటువంటి వెలుగు ఆయనే అంటున్నాడు. లైట్ అయ్యగానే మొక్కుతారు. ఏంటండి ఈ హైందవ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? ఈరోజు చాలామంది దినములు, వారములు, తిథులు, నక్షత్రాలు చూస్తూ ఉన్నారు. అదే అండి విశ్వాసము? అదే క్రైస్తవత్వం ప్రభు మనకు నేర్పించింది. 6 దినాలు ప్రభు చేసిన ప్రతిదీ కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. కానీ ఇది చెడ్డదనిలే, ఇది మంచిది కాదు అని ఎప్పుడు అన్నాడు? నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదన్నాడు. పౌలు అంటాడు, నేను మీ విషయమై పడినటువంటి ఆ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుందని నేను బాధపడుతున్నా. ఈరోజు అనేక మంది మీరు బాధపడినా పర్వాలేదు. ఒక సహోదరి మా స్త్రీల సమాజంలో ఇంతకుముందు నాయకురాలిగా ఉన్నది. మంగళవారం ప్రార్థన పెట్టొద్దని అంటుంది. తప్పుడు సిద్ధాంతం. ఇదేకటి కథ? ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో రాయబడ్డదా? నేను చాలా ఖండితంగా చెప్తాను, ఒక్క